చీకట్లను తరిమి కొట్టే అస్త్రం. మానవ ప్రగతికి మూలం విజ్ఞాన శాస్త్రం, అజ్ఞానపు చీకట్లను తరిమి కొట్టే అస్త్రం. ప్రతి మదిలో జిజ్ఞాసను పాదుగొలుపుతుంది, ఎదలో చైతన్యపు వెలుగు నింపుతుంది. ప్రతి మదిలో జిజ్ఞాసను పాదుగొలుపుతుంది, ఎదలో చైతన్యపు వెలుగు నింపుతుంది. ప్రకృతిలో పరిణామ క్రమం నీకు చెబుతుంది, రుజువులతో ఫలితాలు నిక్కచ్చిగా చూపుతుంది. మానవ ప్రగతికి మూలం విజ్ఞాన శాస్త్రం, అజ్ఞానపు చీకట్లను తరిమి కొట్టే అస్త్రం. కార్యకారణ బంధం కారణాలు తీర్చుతుంది, అంతరిక్ష రహస్యాల గుట్టురట్టు చేస్తుంది. కార్యకారణ బంధం కారణాలు తీర్చుతుంది, అంతరిక్ష రహస్యాల గుట్టురట్టు చేస్తుంది. అంతులేని రోగాలకు ఔషధాలనిస్తుంది, ఈ మానవ లోకానికి సౌఖ్యాలను తెస్తుంది. మానవ ప్రగతికి మూలం విజ్ఞాన శాస్త్రం, అజ్ఞానపు చీకట్లను తరిమి కొట్టే అస్త్రం. ఊహలకు రెక్కలిచ్చి ఉన్నతంగా నిలుపుతుంది, ప్రశ్నలు మనలో రేపి పరిశోధన చేయిస్తుంది. ఊహలకు రెక్కలిచ్చి ఉన్నతంగా నిలుపుతుంది, ప్రశ్నలు మనలో రేపి పరిశోధన చేయిస్తుంది. నవలోకపు దారులను మన కోసం తెరుస్తుంది, సాంకేతిక అద్భుతాల కలను సాకారం చేస్తుంది. మానవ ప్రగతికి మూలం విజ్ఞాన శాస్త్రం, అజ్ఞానపు చీకట్లను తరిమి కొట్టే అస్త్రం. మానవ ప్రగతికి మూలం విజ్ఞాన శాస్త్రం, అజ్ఞానపు చీకట్లను తరిమి కొట్టే అస్త్రం. కార్యాకారణ సంబంధంతో ప్రకృతి వింతల సత్యం చెప్పి జందాం. నిరుపమాన శక్తినిచ్చే చక్రమై వెలసి సైన్సు జగతి గతిని మలుపు తిప్పే. నిప్పు రూపమెత్తి సైన్సు నిరుపమాన శక్తినిచ్చే చక్రమై వెలసి సైన్సు జగతి గతిని మలుపు తిప్పే. చీకట్లను చెదిమివేసి చిరుదీపం అయ్య సైన్సు, చీకట్లను చెదిమివేసి చిరుదీపం అయ్య సైన్సు, దూరాలను దరి చేర్చిన దగ్గర బంధువు సైన్సు. సైన్సేలే జగతికి మూలం, సైన్సు లేక సాగదు కాలం, సైన్సు లేక సాగదు కాలం.
అచ్చు యంత్రమై చరితలో చెరగని ముద్రను వేసే అచ్చు యంత్రమై చరితలో చెరగని ముద్రను వేసే పారమితి జ్వరమానిని సైన్స్ ఇచ్చిన పురోగతి టెలిఫోను టెలిస్కోపు స్టెథోస్కోపు పెరిస్కోపు ఆక్సిజన్ రూపంలో అనంతం దాని స్కోపు టెలిఫోను టెలిస్కోపు స్టెథోస్కోపు పెరిస్కోపు ఆక్సిజన్ రూపంలో అనంతం దాని స్కోపు ఒకటేమిటి రైలు బండి రివ్వునెగిరే విమానం ఒకటేమిటి రైలు బండి రివ్వునెగిరే విమానం తరచి చూడు ఈ శకం సైన్స్ ఇచ్చను ప్రతి సుఖం సైన్సేలే జగతికి మూలం సైన్సు లేక సాగదు కాలం సైన్సు లేక సాగదు కాలం మూఢనమ్మకాలతో మూల్గుతున్న మనుషులకు ఆరోగ్యం అందించి ముందుకు నడిపించి మూఢనమ్మకాలతో మూల్గుతున్న మనుషులకు ఆరోగ్యం అందించి ముందుకు నడిపించి అజ్ఞానపు జగం నుండి విజ్ఞానపు యుగం వరకు అజ్ఞానపు జగం నుండి విజ్ఞానపు యుగం వరకు అధునాతన ఆశయాలు ఆలపించినది సైన్సు సైన్సేలే జగతికి మూలం సైన్సు లేక సాగదు కాలం సైన్సు లేక సాగదు కాలం విపరీతపు ప్రయోగాలు వెర్రి తలలో వేసినప్పుడు ఖచ్చితంగా హెచ్చరికలు ఇచ్చింది సైన్సు విపరీతపు ప్రయోగాలు వెర్రి తలలో వేసినప్పుడు ఖచ్చితంగా హెచ్చరికలు ఇచ్చింది సైన్సు మానవతా విలువలతో తనను మలచుకున్నప్పుడు మానవతా విలువలతో తనను మలచుకున్నప్పుడు మధురమైన ఫలితంగా మారింది సైన్సు धनुष में रंग बिरंगे प्यारे क्यों गुलहल होता सुख एकदम लाल क्यों झिलमिल कर कमकड़ी का जाल क्यों 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 Every student
innovative ideas. Sir, the exhibits which you have seen today is not given by any single teacher. They are all being prepared by their own. The principle, the concepts, whatever you have been prepared children, that is outstanding. ఉంటుంది దాన్ని తీసే క్రమమే ఈ డేస్. సో అది సైన్స్ డే కావచ్చు, లేకపోతే మ్యాథ్స్ డే కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీలో ఉన్న ఒక సృజనాత్మకతని తగ్గి, సో అది మీలో కూడా దాగి ఉంది అని చెప్పే క్రమమే ఈ ఎగ్జిబిషన్ వల్ల. చాలా మంది చాలా ఎగ్జిబిట్స్ ని ప్రిపేర్ చేశారు. సార్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ చెప్పి చెప్పడం జరిగింది. సో అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంది, ఒక్కోసారి నిద్రపోయిన తర్వాత వర్షం వస్తే పైన బట్టలన్నీ తడిచిపోతుంటాయి అని చెప్పంటుంది. దానికి పరిష్కారాన్ని ఈరోజు చూపించారు మనవాడు. సో అదే ఎస్డిఆర్ హౌస్ లో ఒక చీపు పడగానే అలా నవ్వుతూ ఉంటుంది ఇంట్లో. కాబట్టి పోయి బట్టలు తీసుకొచ్చుకోవచ్చు. బాగా అనిపించింది నాన్న. సో ఒక క్రియేటివిటీ అనేది తెలివితేటలు అనేవి ఎవరి యొక్క సొత్తు కాదు, నీ ఆలోచన విధానం. సో కాబట్టి ఎప్పుడు మొబైల్కి అంటి పెట్టుకోకుండా ఖాళీగా ఉంటే, ఈ మధ్య ఒక ఆర్టికల్ కాదు, ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచనలు వస్తాయంట. ఇంటికి పోగానే మనం మొబైల్ పెట్టుకుంటే అది మనని దాని వెంట పరుగు పెట్టిస్తుంది, కానీ మనం ఓడిపోతాం. ఎప్పుడైతే మనం ఖాళీగా కూర్చుంటామో ఖచ్చితంగా ఏదో ఒక ఆలోచన వస్తుంది. మీ ఇంటి దగ్గర ఖాళీ కూర్చోండి, మీ అమ్మనో నాన్నో ప్రశ్నలతో విసిరిస్తారు. తెలుసుకోవాలనే తపన, లెర్నింగ్ కెపాసిటీ అనేది ఖచ్చితంగా పిల్లలుగా ఉన్నప్పుడు మీకు ఎక్కువగా ఉంటుంది. మీ వైపు ఏంటంటే దాంట్లో ఉన్న సాధక పదార్థాలు తెలుస్తాయి కాబట్టి దానిలో మూవ్ కావడానికి భయపడతాం. కానీ పిల్లల్లో ఆ భయం ఉండదు, అది కాదు. సో ఆ వైపే మన ప్రయత్నం జరగాలి. సో 18th centuryలో అనుకున్నాడు, పక్షిలాగా మనం ఎందుకు ఎగరలేము అని చెప్పి ఎవరు రైట్ సైడ్లో విమానాన్ని కనిపెట్టారు. అంతేందుకు ఈ మధ్య కాలంలో 2016లో ఒక ట్రాఫిక్ లో ఒక వ్యాపారవేత్త ఇరుక్కుపోయాడు. అతను ఒక మీటింగ్ ఉంది, మీటింగ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ లాస్ ఏంజల్స్ లో మీటింగ్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఆ మీటింగ్ టైం అయిపోయి అందరూ డిస్కస్ అయిపోయిన తర్వాత వెళ్ళడానికి అవకాశం ఇచ్చింది. అప్పుడే అతను ఒక ట్వీట్ చేశాడట, సో ఈ ట్రాఫిక్ తో నేను ఇబ్బంది పడలేదు, ఖచ్చితంగా దీనికి ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాను, ఒక 1 years లో ఒక మంచి పరిష్కారాన్ని చూపిస్తానని చెప్పి 2016లో అతను చెప్పడం జరిగింది. సో 2016 తర్వాత ఒక 1 week 10 days తర్వాత అతను తన ప్రయత్నాన్ని ఇదంతా చూసి మిగతా వ్యాపారవేత్తలు నవ్వుతున్నారు, ఇది పాజిబుల్ అవుతుందా అని. అంటే తను ఏమనుకున్నాడు అంటే ఒక టనల్ ని క్రియేట్ చేసి ఈ ట్రాఫిక్ ని నేను క్లియర్ చేస్తానని చెప్పి ఒక ట్వీట్ ద్వారా చెప్పడం జరిగింది. దాన్ని మిగతా బిజినెస్ మ్యాన్స్ చేయడం జరిగింది. అది పాజిబుల్ కాదు. తను ఏం చేశాడంటే మిగతా కంపెనీలో ఉన్న చేసి తీసి ఒక $100 million ని ఒక కంపెనీని క్రియేట్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి 2017లో ఒక ప్రాజెక్ట్ తీసుకొని 2018లో 2.7 miles ఒక టనల్ ని క్రియేట్ చేశాడు. సో దానికైన ఖర్చు 1 kilometer సాధారణంగా అయ్యే ఖర్చులో 90% తక్కువ అయింది. అతనే ఎలాన్ మస్క్. టనల్ ఫస్ట్ క్రియేట్ చేసి 2018లో. సో అతను ఒక చిరాకులో చూసిన ఆలోచన, అది ఎక్కడో కూర్చొని ఏదో చేస్తే కాదు. కాబట్టి మనకి చాలా ఆలోచనలు వస్తున్నాయి.
అతను మనకి జొమాటో స్థాపించిన వ్యవస్థాపకుడు. ఇతనే ఇంట్లో ఉండి మనకు ఫుడ్ వస్తే ఎలా ఉంటుంది అని చెప్పారంటే ఇప్పుడు మన ఎస్పీఆర్ కూడా బయటకి ఫుడ్స్ వస్తున్నాయి. ఇది కేవలం సోషల్ సైన్స్ ద్వారా జొమాటో వాడుతున్నారు. కాబట్టి ఒక ఆలోచన అనేది మనని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దడం. కాబట్టి ఆ ఆలోచన కావాలి. ఆ ఆలోచన ఎప్పుడైతే మనలో ఉంటుందో ఖచ్చితంగా మీకు గుర్తింపు అనేది వస్తుంటుంది. సో అలాంటి ప్లాట్ఫామ్ అనేది మన ఎస్పీఆర్ ఇస్తుంది. ఇందాక సార్తో మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి సజెషన్ చెప్పారన్నా, ఏంటి అంటే ఈ సైన్స్ ఫేర్ నుంచి ఒక 10 మంది పిల్లల్ని సెలెక్ట్ చేయండి సార్. 7th 8th 9th కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక 10 మెంబర్స్ని ఒక సైన్స్ గ్రూప్గా ఒక గ్రూప్ ఏదైనా ఒక నేమ్ పెట్టండి, దాన్ని తయారు చేయండి. దాని నెక్స్ట్ 10th క్లాస్కి మనకు రాబోయే ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి ఆ ఇన్నోవేషన్స్ని మనం అడాప్ట్ చేసుకొని ఖచ్చితంగా, ఎందుకంటే మన స్కూల్ అనేది కేవలం మార్కుల కోసమే కాదు, ఖచ్చితంగా వేరే మనం క్రియేటివిటీని డెవలప్ చేసుకుంటాం కాబట్టి సో వాళ్ళ నుంచి ఐడియాస్ తీసుకొని వేరు ఇన్నోవేషన్స్ని క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా రేపు మిగిలిన స్కూల్స్కి మనం ఆదర్శప్రాయంగా నిలబడటం అన్న ఆలోచన ఇచ్చారు. ఖచ్చితంగా అది చేస్తామని సభాముఖంగా వేయడానికి మనం తెలియజేద్దామన్న అర్థాల ద్వారా సో ఆ ఐడియాని సో ఇలాంటి ఎగ్జిబిషన్స్ మనం పెట్టుకోవడం ద్వారా మిగిలిన పిల్లలు ఎగ్జిబిట్స్ పెట్టే వాళ్ళు కేవలం దానినే పెడతారు, కానీ మిగతా 10-15 మంది పిల్లలు ఆ ఎగ్జిబిట్స్ చూడడం వలన చదివి రాస్తే దాన్ని మార్పుల కోసం అవుతుంది, కానీ ఇలా చూడడం వలన అది రికార్డ్ అవుతుంది మన మైండ్. గుర్తుపెట్టుకుని ఎగ్జిబిట్స్ అనేవి మీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో కాబట్టి సో ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ కావడంతో పాటుగా విజిట్ కూడా చేయాలి. సో అలాంటి వైపు మీ ఆలోచన విధానం సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. అణువు అణువు సైన్సు మన ప్రతి తనువు సైన్సు, అణువు అణువు సైన్సు మన ప్రతి తనువు సైన్సు. సైన్సేలే జగతికి మూలం, సైన్సు లేక సాగదు కాలం, ఆ సైన్సు లేక సాగదు కాలం. నిప్పు రూపమెత్తి సైన్సు నిరుపమాన శక్తినిచ్చే, చక్రమై వెలసి సైన్సు జగతి గతిని మలుపు తిప్పే. నిప్పు రూపమెత్తి సైన్సు నిరుపమాన శక్తినిచ్చే, చక్రమై వెలసి సైన్సు జగతి గతిని మలుపు తిప్పే. చీకట్లను చెదిమివేసి చిరుదీపం అయ్య సైన్సు, చీకట్లను చెదిమివేసి చిరుదీపం అయ్య సైన్సు, దూరాలను దరి చేర్చిన దగ్గర బంధువు సైన్సు. సైన్సేలే జగతికి మూలం, సైన్సు లేక సాగదు కాలం, ఆ సైన్సు లేక సాగదు కాలం. ఆవిరి యంత్రంగా మారి అవని ఎంత ఆవరించే, డీజిల్ ఇంజన్ తోటి దిక్కులనొక్కటి చేసి. ఆవిరి యంత్రంగా మారి అవని ఎంత ఆవరించే, డీజిల్ ఇంజన్ తోటి దిక్కులనొక్కటి చేసి.
అచ్చు యంత్రమై చరితలో చెరగని ముద్రను వేసే అచ్చు యంత్రమై చరితలో చెరగని ముద్రను వేసే పారమితి జ్వరమానిని సైన్స్ ఇచ్చిన పురోగతి సైన్సేలే జగతికి మూలం సైన్సు లేక సాగదు కాలం సైన్సు లేక సాగదు కాలం టెలిఫోను టెలిస్కోపు స్టెథోస్కోపు పెరిస్కోపు ఆక్సిజన్ రూపంలో అనంతం దాని స్కోపు టెలిఫోను టెలిస్కోపు స్టెథోస్కోపు పెరిస్కోపు ఆక్సిజన్ రూపంలో అనంతం దాని స్కోపు ఒకటేమిటి రైలు బండి రివ్వునెగిరే విమానం ఒకటేమిటి రైలు బండి రివ్వునెగిరే విమానం తరచి చూడు ఈ శకం సైన్స్ ఇచ్చను ప్రతి సుఖం సైన్సేలే జగతికి మూలం సైన్సు లేక సాగదు కాలం సైన్సు లేక సాగదు కాలం మూఢనమ్మకాలతో మూల్గుతున్న మనుషులకు ఆరోగ్యం అందించి ముందుకు నడిపించి మూఢనమ్మకాలతో మూల్గుతున్న మనుషులకు ఆరోగ్యం అందించి ముందుకు నడిపించి అజ్ఞానపు జగం నుండి విజ్ఞానపు యుగం వరకు అజ్ఞానపు జగం నుండి విజ్ఞానపు యుగం వరకు అధునాతన ఆశయాలు ఆలపించినది సైన్సు సైన్సేలే జగతికి మూలం సైన్సు లేక సాగదు కాలం సైన్సు లేక సాగదు కాలం విపరీతపు ప్రయోగాలు వెర్రి తలలో వేసినప్పుడు ఖచ్చితంగా హెచ్చరికలు ఇచ్చింది సైన్సు విపరీతపు ప్రయోగాలు వెర్రి తలలో వేసినప్పుడు ఖచ్చితంగా హెచ్చరికలు ఇచ్చింది సైన్సు మానవతా విలువలతో తనను మలచుకున్నప్పుడు మానవతా విలువలతో తనను మలచుకున్నప్పుడు మధురమైన ఫలితంగా మారింది సైన్సు సైన్సేలే జగతికి మూలం సైన్సు లేక సాగదు కాలం సైన్సు లేక సాగదు కాలం అణువు అణువు సైన్సు మన ప్రతి తనువు సైన్సు అణువు అణువు సైన్సు మన ప్రతి తనువు సైన్సు సైన్సేలే జగతికి మూలం సైన్సు లేక సాగదు కాలం సైన్సు లేక సాగదు కాలం సైన్సేలే జగతికి మూలం సైన్సు లేక సాగదు కాలం సైన్సు లేక సాగదు కాలం సైన్సేలే జగతికి మూలం సైన్సు లేక సాగదు కాలం సైన్సు లేక సాగదు కాలం